ఈరోజు మనం 2019 అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. కన్యా రాశి అనగానే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మాత్రం కన్యా రాశి కింద పరిగణించబడుతుంది. సహజ సిద్ధంగానే ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష, బంధుప్రీతి ఉన్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల వీళ్ళ యొక్క ప్రేమాభిమానాలు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎంత బంధువుల్ని గాని, కడుపున పుట్టిన బిడ్డల్ని గాని ఎంత ప్రేమగా చూసినా కూడా వీళ్ళు తగినంత ప్రేమను తిరిగి పొందలేకపోవడం అనేది మానసికంగా కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. అంటే మేము ఇంత అభిమానంగా, ఆప్యాయంగా చూస్తున్నాము. ఇంత కష్టపడ్డా కూడా తగిన గుర్తింపు లేదే అనేటువంటి బాధపడే మనస్తత్వం ఉన్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల వీళ్ళకి ఆశాభంగం కనపడుతోంది. కనుక మీరు ఈ మాసంలో అన్ని రంగాల వాళ్ళు కూడా విజయం సాధించాలంటే మొట్టమొదటగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, మీరు 10 మంది ప్రాపు కోసం పాకులాడటం. అంటే 10 మంది మనల్ని మెచ్చుకోవాలని కానీ, 10 మంది ఎంకరేజ్ చేయాలనేటువంటి విషయాన్ని గాని మీరు వదిలేసి, మీకు మీరుగా మీ మనసు చెప్పినట్టుగా చక్కగా గనక మీరు మీ నిర్ణయాలను చేయగలిగితే ఖచ్చితంగా మీరు జీవితంలో విజయం సాధిస్తారు. ఇది కన్యా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఇది ఈ నెలే కాదు, ఏ నెలైనా సరే ఇదే సూత్రం మీ జీవితకాలం వర్తిస్తుంది కనుక ఎవరి సలహా కోసం, సంప్రదింపుల కోసం ప్రాకులాడవద్దు. మీ మనసు చెప్పినటువంటిది ధైర్యంగా, నమ్మకంగా చేయండి. కన్యా రాశి వాళ్ళు తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంటారు. ఇక అక్టోబర్ నెల రాశి ఫలాల్లోకి వచ్చేటట్లయితే, ఈ అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు దశమ స్థానంలో, చతుర్థ స్థానంలో శనికేతువులు, అలాగే మూడవ స్థానంలో గురుడు సంచరిస్తూ ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నారు. ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు 1, 2, 3 స్థానాల్లో సంచరించటం అనేటువంటిది ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలాలని సూచిస్తున్నాయి. అయితే సహజంగానే ఎక్కువగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు. అయితే వీళ్ళలో వంటలు చేసేవాళ్ళ దగ్గర నుంచి హోటల్స్ మెయింటైన్ చేసేవాళ్ళ దాకా ఈ రాశిలో ఉంటారు. వాళ్ళకి ఈ నెల కొంచెం ఎక్కువ శ్రమ పడిన తర్వాత మాత్రమే ఫలితం కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి మీరు కొన్ని రెమెడీస్ పాటించాలి. అవేంటో చెప్తాను. అలాగే ఈ హోటల్స్, హాస్పిటల్స్లో పనిచేసేటువంటి నర్సుల దగ్గర నుంచి న్యూట్రిషనిస్టుల వరకు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన ఈ రంగాల్లో ఉంటారో వాళ్ళు ఈ నెల మొత్తం వెనక్కి తిరిగి చూడకుండా, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేటట్లయితే ఖచ్చితంగా నెల చివరిలో, అంటే చివరి 10 రోజుల్లో అద్భుతమైనటువంటి ఈ 20 రోజుల ఫలితాన్ని 100 రెట్లు పొందటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో, భవన నిర్మాణ రంగంలో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చిన్న స్థాయి తాపీ మేస్త్రీలు, వడ్రంగి వాళ్ళు దగ్గర నుంచి బిల్డర్స్, కాంట్రాక్టర్స్ వరకు ఈ అక్టోబర్ నెల శుభ ఫలితాలని, శుభ సూచనలని ఇస్తోంది. అంటే మరలా గత వైభవాన్ని పొంది ఎంతో కాలంగా దెబ్బతిన్నటువంటి ఈ 2 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఊపిరి తీసుకుని ఆక్సిజన్ పీల్చుకునేటువంటి మాసం కదా ఈ అక్టోబర్ నెల చెప్పబడుతోంది. అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇనుము, స్టీలు, సిమెంటు, అలాగే కలప, హార్డ్వేర్, పెయింట్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెల కలిసొచ్చేటువంటి కాలంగా గోచరిస్తోంది. సహజంగానే గత కొద్ది కాలంగా రుణగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో, అంటే అప్పులు ఎక్కువ చేసి వాటి మీద వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల కొంచెం అప్పులు తీరేందుకు అవకాశం కనపడుతుంది. దానికి మీరు ఒక చిన్న రెమెడీ పాటించాలి. ఏంటంటే, మీరు ఎవరికైతే అప్పు తీర్చాలనుకుంటున్నారో వాళ్ళకి మీ దగ్గరున్న అమౌంట్లో మీకు చేతనైనంత అమౌంట్ మంగళవారం పూట అప్పు జమ వేయండి. ఇక ఖచ్చితంగా అప్పు మీకు ఉండదు, వెళ్ళిపోతుంది. ఇది మీకు చెప్పదగినటువంటి
చిన్న తంత్ర ప్రక్రియ. అలాగే ఈ అక్టోబర్ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండి కాలసర్ప దోషం ఏర్పడటం వలన పనులన్నింటిలో ఆటంకాలు, చికాకులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడినప్పుడు సహజంగానే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. అలా వెళ్లకుండా మీరేం చేస్తారంటే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి ఈ అక్టోబర్ నెలలో శాంతి పూజ జరిపించుకోండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఏదైతే అనుకుని ఆ సంకల్పం చేస్తారో ఆ సమస్య తీరి ఈ నెలలో మంచి ఫలితాలని పొందుతారు. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే సినీ, టీవీ రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ నెలలో ఎంతో కష్టపడి మంచి ఫలితాలను పొందుతారు. అయితే వీళ్ళకి ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు వేషం ఎవరు, ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు మీకు కావలసినటువంటి పాత్రలని పిలిచిచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది. ఆ పాత్రల ద్వారా మీరు ఈ నెలలో అక్టోబర్లో అవార్డులు, రివార్డులు పొందేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. అలాగే ఎవరైతే అవివాహితులు ఈ కన్యా రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నెలలో మంచి సంబంధాలు కుదరటం మంచి శుభ పరిణామం కింద గోచరిస్తుంది. కుదరటమే కాకుండా కొంతమందికి అయితే సడన్గా తాంబూలాలు పెట్టుకోవడం కూడా జరిగేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో గోచరిస్తోంది. అలాగే పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ నెల వాళ్ళ మనసుకి, వాళ్ళ పరిస్థితులకి, వాళ్ళ ఇష్టాయిష్టాలకి తగినటువంటి జీవిత భాగస్వామి దొరకటం మంచి ఆనందాన్ని కలుగు చేస్తుంది. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొద్దిగా పైన అధికారుల నుంచి, కింద స్థాయి వాళ్ళ నుంచి ఒకేసారి ఒత్తిడి రావడం అనేటువంటిది జరుగుతుంది. దానికి పరిహారంగా ఇందాక నేను చెప్పినట్టుగా కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోండి. మీకు ఈ బెడద వదిలిపోతుంది. ఎప్పటికీ శాశ్వతంగా వదిలిపోయేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తోంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ర్యాంకులు వస్తాయి. మంచి చదువులో ఉన్నతమైన స్థితిని పొందుతారు. అయితే ఈ చదువుకోవాలనుకున్నప్పుడు వీళ్ళకి కొద్దిగా అలసత్వం ఉంటుంది. అంటే రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని వాయిదా వేసే మనస్తత్వం ఉంటుంది. ఆ వాయిదా వేసే మనస్తత్వాన్ని మీరు జయించగలిగితే ఈ నెలలో మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే మీరు మీ సాధారణ పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవులు ఏర్పడతాయి. అలాగే కాంట్రాక్టర్స్కి మంచి కాంట్రాక్ట్స్ కూడా లభించటం మంచి సూచకంగా కనపడుతుంది. సహజంగానే ఈ కన్యా రాశి వాళ్ళకి రుణం చేసైనా సరే ఈ నెలలో నూతన గృహాన్ని కానీ, నూతన వాహనాన్ని కానీ కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలా కొనాలనుకున్నప్పుడు మీకు అనుకూలమైన తేదీలైన 5, 14, 23వ తేదీల్లో కొనటం వలన మీకు సమస్యలు లేకుండా మంచి విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రతికూలమైన తేదీల్లో అంటే 8, 9, 17, 18, 26, 27 తేదీల్లో గనక మీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేసినా, కొత్త వాహనాలను కానీ, కొత్త గృహాలను కానీ కొన్నా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా పైన చెప్పినటువంటి తేదీలని ఫాలో అవటం శుభసూచకం. అలాగే అనుకూలమైనటువంటి వారాలుగా బుధ, గురువారాలు చెప్పబడుతున్నాయి. అంటే ఈ బుధవారం, గురువారం వచ్చేటట్లుగా నేను చెప్పిన తేదీలు వచ్చేటట్లుగా కనుక మీరు కొత్త కార్యక్రమాలను చేసినా, నూతన గృహ వాహనాలను కొనుగోలు చేసినా అవి మీకు అఖండమైన విజయాన్ని, మంచి ఆర్థికాభివృద్ధిని, జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా కొంతమంది అడుగుతారు, ఏమండి మేము ఇప్పుడు కాళహస్తి అంత దూరం వెళ్ళలేము, కొంచెం మాకు అర్జెంటుగా ఏదన్నా సింపుల్గా అయిపోయి రెమెడీ చెప్పండి అంటే ఒక చిన్న తంత్రం వీళ్ళ కోసం నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ, 12 సంవత్సరాల లోపల ఉన్న బ్రహ్మచారికి కానీ, లేదా షణ్ముఖ, సుబ్రహ్మణ్య, కుమారస్వామి ఇటువంటి పేర్లు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రాల జతని మీరు గనక సర్పదోష పరిహారార్థం అని చెప్పి మీరు దానం చేయగలిగితే మీకున్న రుణాలన్నీ తీరతాయి. ఇదే దానం మంగళవారం కనుక చేయగలిగితే మీ అప్పులన్నీ తీరతాయి. ఇదే దానాన్ని మీరు గురువారం చేయగలిగితే సువర్ణ ఆభరణాలు సంప్రాప్తం అవుతాయి. ఈ దానాన్ని మీరు బుధవారం చేయగలిగితే మీకు వ్యాపార అభివృద్ధి కూడా లభిస్తుంది. ఈ నేను చెప్పిన తేదీలను దృష్టిలో పెట్టుకుని
మీరు చేసేటట్లయితే మీరు అనుకున్నట్లుగా మంచి విజయాలని సాధించగలుగుతారు. అలాగే ఇల్లు తీర్చిదిద్దుకోవడంలో ఆపేక్ష ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు స్త్రీలు, అంటే ఈ స్త్రీలకి సహజంగానే ఇల్లు తీర్చిదిద్దుకోవడంలో మంచి మమకారం ఉంటుంది, గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ గ్రీనరీ మీద ఆపేక్ష ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి, అంటే మొక్కల పెంపకం అంటే మంచి ఇష్టం ఉండేటువంటి ఈ కన్యారాశి వాళ్ళకి సహజంగానే కుటుంబం పట్ల ప్రేమ ఆప్యాయతలు బంధుప్రీతి కలిగినటువంటి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెల కుటుంబ సభ్యులు మా మాట వింటలేదు, మమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోతున్నారు, మేము వీళ్ళకి చెప్పలేకపోతున్నాం, మా పిల్లలు కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి ఒక చిన్న తంత్రం చెప్తాను. ఏంటంటే అది, మీరు ఒక ఆదివారం, కనీసం 6 ఆదివారాలు లేదా కనీసం ఒక్క ఆదివారం అయినా సరే ఒక 6 రాగి నాణేలని ఒక ప్రవహించేటువంటి నదిలో వేయగలిగితే మీ కుటుంబ సభ్యులందరూ మీ మాట వింటారు, మీకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది, మీకు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ లభిస్తాయి. అలా ఎప్పుడైతే ఇవి లభించాయో మిమ్మల్ని 10 మంది గుర్తించి గౌరవించి చక్కగా అభిమానించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ రెమెడీని, ఈ చిన్న తంత్ర ప్రక్రియని పాటించి మీరు మీ అభీష్టాలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి, ఈ కన్యారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విదేశీయాన సౌఖ్యం లభిస్తుంది, వీసా, గ్రీన్ కార్డులు వంటివి లభిస్తాయి. అలాగే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను చెప్పిన రెమెడీస్ కనుక పాటించేటట్లయితే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. కనుక ఈ వివరాలను చూసి తగిన రెమెడీస్ నేను చెప్పిన విధానంలో పాటించి మంచి విజయాలను పొందాలని, మంచి ధనకనక వస్తు వాహనాలని, నూతన గృహాలని పొందాలని, అలాగే చక్కటి ఆరోగ్యాన్ని, మంచి స్థితిగతుల్ని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.